ఆశ్చర్యకరమైన బైబిల్ పాఠముగా ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయం చదువుకుందాము. కరువు కాలమున జరిగిన దాని గురించి ఇర్మియాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. యూదా దుఃఖించుచున్నది, దాని గుమ్మములు అంగలార్చుచున్నవి. జనులు విచారగ్రస్తులై నేలకు వంగుదురు. యెరూషలేము చేయు అంగలార్పు పైకెక్కుచున్నది. వారిలో ప్రధానులు బీదవారిని నీళ్లకు పంపుచున్నారు. వారు చెరువుల యొద్దకు రాగా నీళ్లు దొరుకుటలేదు. వట్టి కుండలు తీసుకొని వారు మరలా వచ్చుచున్నారు. సిగ్గును అవమానము నొందిన వారై తమ తలలు కప్పుకొనుచున్నారు. దేశంలో వర్షము కురవకపోయినందున నేల చీలి ఉన్నది గనుక సేద్యము చేయువారు సిగ్గుపడి తలలు కప్పుకొనుచున్నారు. లేళ్లు పొలములో ఈని గడ్డి లేనందున పిల్లలను విడిచిపెట్టుచున్నవి. అడవి గాడిదలను చెట్లు లేని మెట్టల మీద నిలువబడి నక్కల వలె గాలి పీల్చుచున్నవి. మేత ఏమీయూ లేనందున వాటి కన్నులు క్షీణించుచున్నవి. యెహోవా, మా తిరుగుబాటులు అనేకములు. నీకు విరోధంగా మేము పాపం చేసితిమి. మా దోషములు మా మీద దోషారోపణ చేయుచున్నవి. నీ నామమును బట్టి నీవే కార్యము జరిగించుము. ఇశ్రాయేలునకు ఆశ్రయుడా, కష్టకాలమున వారికి రక్షకుడా, మా దేశంలో నీవేళ పరదేశి వలెనున్నావు. ఏలా రాత్రివేళను బస చేయుటకు గుడారము వేయు ప్రయాణస్తుని వలె ఉన్నావు. భ్రమసి ఉన్న వాని వలెను, రక్షింపలేని శూరుని వలెను నీవేలా ఉన్నావు. యెహోవా, నీవు మా మధ్యనున్నావే. మేము నీ పేరు పెట్టబడిన వారము. మమ్మను చెయ్యి విడువకుము. యెహోవా ఈ జనులతో ఈ మాట సెలవిచ్చుచున్నాడు. ఈ జనులు తమ కాళ్లకు అడ్డము లేకుండా తిరుగులాడుటకు ఇచ్చగలవారు గనుక యెహోవా వారిని అంగీకరింపడు. ఇప్పుడు ఆయన వారి అక్రమమును జ్ఞాపకం చేసుకొనును. వారి పాపములను బట్టి వారిని శిక్షించును. మరియు యెహోవా నాతో ఇట్లనెను, వారికి మేలు కలుగునట్లు ఈ ప్రజల నిమిత్తము ప్రార్థన చేయకుము. వారు ఉపవాసం ఉన్నప్పుడు నేను వారి మొర్రను వినను. వారు దహన బలి అయినను నైవేద్యమైనను అర్పించినప్పుడు నేను వాటిని అంగీకరింపను. ఖడ్గం వలనను క్షామము వలనను తెగులు వలనను వారిని నాశనం చేసేదను. అందుకు నేను, అయ్యో ప్రభువైన యెహోవా, మీరు ఖడ్గము చూడరు, మీకు క్షామం కలగదు. ఈ చోటను నేను స్థిరమైన సమాధానము మీకిచ్చేదనని ప్రవక్తలు వారితో చెప్పుచున్నారని నేననగా, యెహోవా నాతో ఇట్లనెను, ప్రవక్తలు నా నామమును బట్టి అబద్ధములు ప్రకటించుచున్నారు. నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇయ్యలేదు, వారితో మాట్లాడలేదు. వారు అసత్య దర్శనమును శకునమును మాయతంత్రమును తమ హృదయమున పుట్టిన వంచనను ప్రకటన చేయుచున్నారు. కావున నేను వారిని పంపకపోయినను నా నామమును బట్టి ఖడ్గమైనను క్షామమైనను ఈ దేశంలోనికి రాదని చెప్పుచు అబద్ధ ప్రవచనములు ప్రకటించు ప్రవక్తలను గూర్చి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. ఆ ప్రవక్తలు ఖడ్గం వలనను క్షామము వలనను లయమగుదురు. వారెవరితో అట్టి ప్రవచనములు చెప్పుదురో ఆ జనులు క్షామమునకును ఖడ్గమునకును పాలై యెరూషలేము వీధులలో పడవేయబడెదరు. నేను వారి చెడుతనమును వారి మీదికి రప్పించెదను. వారినైనను వారి భార్యలనైనను వారి కుమారులనైనను వారి కుమార్తెలనైనను పాతిపెట్టు వాడెవడునూ లేకపోవును. నీవు వారితో చెప్పవలసిన మాట ఏదనగా, నా జనుల కన్యక గొప్ప ఉపద్రవం వలన పీడింపబడుచున్నది. ఘోరమైన గాయం నొంది ఉన్నది. దివారాత్రము మానక నా కన్నుల నుండి కన్నీరు కారుచున్నది. పొలంలోనికి నేను పోగా ఖడ్గం చేత హతులైన వారు కనబడుదురు. పట్టణంలో ప్రవేశింపగా క్షామ పీడితులు అచ్చట నుందురు.
ప్రవక్తలేమి యాజకులేమి తామెరుగని దేశమునకు పోవలనని ప్రయాణమై ఉన్నారు. నీవు యూదాను బొత్తిగా విసర్జించితివా? సియోను నీకు అసహ్యమాయనా? మాకు చికిత్స దొరకకుండునంతగా నీవేల మమ్మను కొట్టితివి. మేము సమాధానం కొరకు కనిపెట్టుచున్నాము గాని మేలేదియు కనబడటలేదు. చికిత్స కలుగు కాలం కొరకు కనిపెట్టుచున్నాము గాని భీతి తగిలి ఉన్నది. యెహోవా, మా దుర్మార్గతను మా పితరుల దోషమును మేము ఒప్పుకొనుచున్నాము. నీకు విరోధముగా పాపం చేసి ఉన్నాము. నీ నామమును బట్టి మమ్మను త్రోసివేయకుము. ప్రశస్తమైన నీ సింహాసనమును అవమానపరచకుము. మాతో నీవు చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొనుము. దాని భ్రష్టపరచకుమి. జనముల వ్యర్థ దేవతలలో వర్షము కురిపింపగలవారున్నారా? ఆకాశము వాననీయగలదా? మా దేవుడవైన యెహోవా, నీవే గదా దాని చేయుచున్నావు. నీవే ఈ క్రియలన్నీ చేయుచున్నావు. నీ కొరకే మేము కనిపెట్టుచున్నాము. ఇంతటితో ఈ దినం కొరకైన బైబిల్ పాఠము సరే.